అమ్మాయితో వివరంగా చెప్పాను. హలో, వదలకండి. ఎవరు మాట్లాడేది? కంపెనీ వాళ్ళు ఏది హలో, చెప్పినా నమ్మకండి. హలో. వదలకండి. హలో 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 ఎవరు? హలో, ఏమైందమ్మా? ఆ? ఏమైంది? అన్నయ్య, ఆయన ఫ్యాక్టరీ యాక్సిడెంట్ లో చనిపోతే ఏదో కొట్లట్లో చనిపోయారని అబద్ధం చెప్పారన్నయ్య. బావా, నువ్వు పోరాడి జీవం పోసిన ఆనకట్ట ఇప్పుడు జీవసం వల్ల మిగిలిపోయింది. ఆయిల్ కంపెనీ యాక్సిడెంట్లో మీ హస్బెండ్ చనిపోయారని మీకెవరు చెప్పారమ్మా? అన్నయ్య ఫ్రెండ్ సార్, ఆయనతో ప్లాంట్లో కలిసి పనిచేశారు. ఆయన స్వయంగా చూశారని చెప్పారా? అవును సార్, మాతో అలాగే చెప్పారు. ఆయన నాతో ఫోన్లో మాట్లాడమంటారా? ఆయన కన్ఫర్మ్ చేస్తే దుబాయ్ ఎంబసీతో మాట్లాడి ఆయిల్ కంపెనీని డైరెక్ట్గా ఎంక్వైరీ చేయమంటారు. లేదు సార్, ఆయన మాట్లాడినప్పుడే చెప్పారు. దయచేసి నా పేరు బయటికి చెప్పకండి, చెప్తే నా ఉద్యోగం ఇలా పోతుంది చూడండి, అన్నారు. మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే మన దగ్గర ఒక సాలిడ్ ప్రూఫ్ ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు ప్రూఫ్ అడిగితే అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. నేను ఇక్కడికి వచ్చింది న్యాయం కోసం కాదు, నా భర్త కోసం వచ్చాను. దయచేసి నాకు సాయం చేయండి. ఖచ్చితంగా మీకు సహాయపడడానికే ఇక్కడ ఉన్నాం. కొంచెం ఓపికగా ఉండండి. సార్, మేము 5 మాసాలుగా తిరుగుతున్నాం. అందరూ మీరు రైతుల సమస్యల్ని ఎలా పట్టించుకోకుండా వదిలేశారో మా అన్నయ్య విషయాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు అంటున్నారు. ఎవరమ్మా అలా అన్నారు? ఎక్కడైనా 1-2 సంఘటనలు అలా జరుగుండొచ్చు. మన దేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ పంటలకి ఏం జరుగుతోంది, ఎలా బతుకుతున్నారో తెలియని వాళ్ళకి గవర్నమెంట్ ఏం సాయం చేస్తుందో తెలుస్తుందా ఏంటి? అనవసరంగా ఏదేదో ఆలోచించకండి. ఖచ్చితంగా నేను మీకు మంచి వార్తే చెప్తాను. దిగులు పడకుండా వెళ్ళి. అమ్మా, ఇక్కడ ఏజెంట్ అమీర్ బాయ్ ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? అమీర్ బాయ్ అని. ఏంటమ్మా అమీర్ బాయ్ గిమీర్ బాయ్ అంటావు? ఎవరు లేని ఇంట్లో కన్నేసి దోచుకునే గ్రూపే కదా నువ్వు? కాదు సార్, నా మొగుడు చనిపోయాడు. ఓ, మొగుడు చచ్చాడని బిడ్డను చూపించి బిచ్చవెత్తుకునే గ్రూపా? బిచ్చవెత్తుకోవాలంటే సార్. బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేక బజార్కి వెళ్ళాలి. బిచ్చం అడుక్కోవడానికి రాలేదు మాట్లాడకు. సార్. స్టేషన్ తీసుకెళ్లి మక్కలు కొడతాం. ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఇలాంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. పో. అసలు ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ తెగ కంప్లైంట్లు వస్తున్నాయి. పోనివయ్యా. నైట్ కలుద్దాం. వస్తాను. అలాగే భాయ్. ఏంటమ్మా ఎక్కడికి వచ్చున్నావా? ఎవరి కోసం వచ్చావు? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. ఎన్నోసార్లు మీకు ఫోన్ చేశాను కానీ తీయలేదు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు రాలేదు అన్నారు. అందుకే తిన్నగా ఇక్కడికి వచ్చాను. మన భాను నాతో చెప్పాడమ్మా. నేను కొంచెం పనిలో ఉండటం వల్ల ఫోన్ ఎత్తలేకపోయాను. బాయ్, బావతో కంపెనీలో పనిచేసిన వాళ్ళందరూ యాక్సిడెంట్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకోలా చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? ఇవ్వని దేవుడి కన్నా ఇచ్చే దెయ్యం ఎంతో మేలు అని అంటారు. ఆ కంపెనీ వాళ్ళతో నేను మాట్లాడి తీరాలి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. బాయ్, దయచేసి నిజం చెప్పండి బాయ్. ఇప్పుడే నమాజ్ చేసి వస్తున్నామ్మా. అబద్ధాలు ఆడితే అలా నన్ను క్షమించడు. రామ్మా, బిడ్డని పెట్టుకుని ఎందుకు ఎండలో నుంచున్నావు? రామ్మా, రామ్మా. ఇన్షాల్లా. నీ మొగుడు పోరాటంలో చనిపోలేదమ్మా, యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందని ఏ ఒక్కడూ నిజం చెప్పడం లేదు. మిమ్మల్ని నమ్ముకునేగా ఆయన్ని విదేశాలకు పంపాను. మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? నేను ఒకరి కిందనేనమ్మా పనిచేస్తున్నాను. రాజకీయ నాయకుల లెక్క ఈజీగా అర్థం చేసుకోవచ్చు, కానీ వ్యాపారుల లెక్క అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని ఎవరు కూడా. ఇండియాలో ఉన్న నన్ను దుబాయ్లో ఉన్న వాడిష్టానికి పని చేయించుకుంటున్నాడు. అదే యజమానుల బలం. కూలికి పనిచేసే నా దగ్గర నాణ్యమైన వస్తువు కోసం ఆశించకమ్మా. నీ మొగుడికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా నేను ఈ వృత్తి చేయాలంటే నిజాన్ని తెలుసుకోకూడదు, నువ్వు తెలుసుకోవద్దు. రణసింగం బాడీని తీసుకురావడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ తర్వాత అంతా అల్లా చూసుకుంటాడు. కానీ ఒకటి, రణసింగం బాడీని తీసుకొచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది.
నీకు అసలు బుర్రా బుద్ధి లేదా? నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను నేను ఒంటరిగా ఉండలేను బావా అని. కుటుంబాన్ని వదిలేసిపోయావు. కనీసం కట్టుకున్నది ఏం చేస్తోంది, ఎలా ఉందన్న ధ్యాస ఉందా బావా నీకు? ఏం కావాలి? ఉదయం నుంచి ముడుచుకొని పడుకోనుంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. లేపి తీసుకెళ్ళి అన్నం పెడతానే పాపం. నువ్వు వెళ్ళు. వదిన మంచి నిద్రలో ఉంది, నువ్వు వెళ్ళు. ఓసారి వెళ్ళి చూస్తానే. వద్దంటున్నాను కదా, లేచినప్పుడు నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అది కాదే సీతాలు. పో బావా, నాతో మాట్లాడుకో. సరే అయితే వెళ్ళిపోనా? చెప్పు, వెళ్ళిపోనా? బావా వెళ్ళొద్దు బావా, చెప్పేది విను బావా. వెళ్ళొద్దు. ఇక్కడే ఉండు. మీటింగ్కి వెళ్తున్నట్టున్నారు, త్వరగా రమ్మా. అలాగే అన్నా. ఏమయ్యా కౌన్సిలరు, పిలిస్తేనే రావు, ఇప్పుడు పిలవకుండా వచ్చినావు ఏంటి? ఎమ్మెల్యే అయిపోవాలని ఆశ కలిగిందా? ఈ మధ్య మంత్రి గారిని కలిసావంట? అన్నానా? లేదునా. ఏంటన్నా, నువ్వు ఎంతో గొప్ప రాజకీయ చాణిక్యుడివి. నేనెక్కడ? చూడు, మన నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యేవి నువ్వే. ఎవరో నా గురించి నీకు లేనిపోని నూరు పోసినట్టున్నారు. పోస్టింగ్ కోసం పోస్టర్ల మీద రాసే డైలాగులన్నీ నా దగ్గర కొడుతున్నట్టున్నావు. శాశ్వత మనిషే లేడు, ఇందులో శాశ్వత ఎమ్మెల్యే అంట. వచ్చిన విషయం ఏంటో చెప్పు. అనా, పోయిన వారం చెప్పాను కదన్నా, నా చెల్లెలు సీతాలు మా బావ నందాపురం రణసింగం భార్య. ఓ, ఆ దుబాయ్ మ్యాటరా? అవును. రణసింగం మా కుర్రాడమ్మా, ఊరి కోసం ఒంటరిగా పోరాడినోడు. వాడి పరపతితోనేగా వీడి కౌన్సిలర్ అయ్యాడు. వీడేదో పెద్ద ఊరు జనాన్ని ఉద్ధరించినట్టు, ఆ జనమే వీడిని ఎమ్మెల్యే చేసినట్టు అవుతున్నాడు. ఏంటయ్యా, నేను అన్నది కరెక్టేగా? అవునన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్. నువ్వేం దిగులు పడకమ్మా, నేను 2 రోజులు అమరావతి వెళ్తున్నాను. మంత్రి గారితో మాట్లాడతాను, వీలైతే సీఎం గారితోనే మాట్లాడతాను. సరేనా? సరేనా అలాగేనయ్యా. అన్నా, చాలా సంతోషం అన్నా. రామ్మా వెళదాం. వస్తానయ్యా. వింటరామ్మా, ఇదిగో కౌన్సిలర్. అన్నా, ఇదిగోమ్మా సీతాలు, నువ్వు కాస్త బయట నుంచో అలాగే అన్నా. వెళ్ళు. రేపు తాళ్లబురిడి నీటి పోరాటానికి ఆ పిల్లని తీసుకొచ్చాయి. ఏంటన్నా ఇది? మైలే ఇంకా తీరలేదు కదా. పాపం ఆ అమ్మాయి వాళ్ళ ఆయన బాడీని ఇండియాకి తీసుకురావడం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది. ఇలాంటప్పుడు పోరాటం అది ఇది అని నాకు తెలీదా ఏది ఎలా చేయాలో? పోరాటానికి వచ్చి చంటి పెడుతూ 2 చుక్కల కన్నీరు గారిస్తే న్యూస్, ఫేస్బుక్, ట్విట్టర్ అని వైరల్ అయిపోతుందయ్యా. అప్పుడే కదా పరిష్కారం వస్తుంది. నా నియోజకవర్గం అమ్మాయి మీద నాకు శ్రద్ధ ఉండదా? వెళ్ళవయ్యా, వెళ్ళి పంచుడు. అలాగే అన్నా. ఏ సీతాలు రణసింగం, ఏ వైఫ్ ఆఫ్ రణసింగం. నువ్వు లేక ఒంటరిదాన్ని అయిపోయాను. ధైర్యంగా ఉండలేకపోతున్నాను బావా. ఏమే, ఒంటరిగా ఉన్నాను, భయంగా ఉందని చెప్పకుండా ధైర్యంగా ఉండలేకపోతున్నాను అంటున్నావు. భయం అనే మాటే నీ నోట్లోంచి రావట్లా. అలాంటి నీకు భయం అంటే నా పెళ్ళం ఎవరో తెలుసా? భద్రకాళి, పరాశక్తి ఇద్దరు కలిసిన రూపం తను. తన పేరు సీతాలు. ఆ సీతాలు అనే అమ్మాయి మీద అంతులేని ప్రేమతో వెంటాడి వెంటాడి చేసుకున్న మగాణ్ణి నేను. ఒకవేళ నీకు అనుమానంగా ఉంటే నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకో. ఈరోజు నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలోనే వెళ్ళిపోకూడదు, సరేనా? వదినా, మీ వదినికి పిచ్చెకి ఒంటరిగా కూర్చొని మాట్లాడుతోంది అనుకుంటున్నావా? లేదు అబ్బే, అలాంటిదేమీ లేదు. నాకంతా తెలుసు. మళ్ళీ నిన్న రాత్రి రూమ్ దగ్గరికి వచ్చి నన్ను పిలవకుండా వెళ్ళిపోయావు. అత్తయ్యతో నేను నిద్రపోతున్నానని అబద్ధం చెప్పావు. అన్నీ నాకు తెలుసు. ఊరంతా నేను పిచ్చిదాన్ని అనుకోవచ్చు, కానీ నా మొగుడితో కూర్చొని మాట్లాడుకుంటేనే నాకు మనశ్శాంతి. మళ్ళీ మీ అన్నయ్య చొక్కా తీసుకురాపో. పోరాటానికి దంకని మా అన్న అదేం ఎందుకు వర్కౌట్ అవ్వదు. కూర్చున్నావయ్యా? ఎమ్మెల్యే అంటే నీకు అంత చులకనైపోయిందా? ఊరికేగా తమ్ముడు, ఒక ఓటుకు 400 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే అయ్యాను. సీఎం, మంత్రి, సెంట్రల్ మినిస్టర్ అడిగితే కుమ్మరిస్తారు. మేము అడిగితే మాత్రం బేదరుపులా. ఇదిగో, ఈ ఊరికి నేనే సీఎం, నేనే మంత్రి. నా మాట కాదని ఈ ఊర్లో కరెంట్ ఎలా తీస్తావో చూస్తాను. పెడే. గౌరవనీయులైన, ప్రియమైన తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, యువకులారా, బాల బాలికల్లారా, ఈ రోజు మనం చేసే ఈ పోరాటం అనేది చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. కరెంట్ కంపెనీ ప్రారంభించడానికి స్థలం అడిగినప్పుడు ఏమన్నావయ్యా? ఈ ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చావు కదా.
మా ఊరోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మా ఊరోళ్ళందరినీ తీసేసి ఉత్తరాదోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చావు. ఇది చూస్తూ ఈ ఇందుకు సుందరరామయ్య ఊరుకుంటాడు అనుకున్నావా? వదిలిపెట్టను. ఇదే మాట చెప్తున్నా. నువ్వు నీళ్ళు ఇవ్వలేని ఒప్పుకో, నా జనానికి నా సొంత ఖర్చుతో నీళ్లు రప్పిస్తాను. నీళ్ళు ఇవ్వడం ఎలాగూ చేతలేదు. ఇదిగో భర్తను పోగొట్టుకొని విధవరాలై కూర్చుందయ్యా నా ఇంటి ఆడపడుచు. ఆ బిడ్డకు ఒక దారి చూపించే దమ్ముందా మీకు? దమ్ముందా? తాళి తెంచే వయసా ఏమిది? నా బిడ్డ పరిస్థితికి ఎవరు కారణం? మన ఆంధ్రుల్ని వంచిన సెంట్రల్ గవర్నమెంటే కారణం.